హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మిల్లుకి అయితే వచ్చేస్తున్నాం. రైస్ మిల్కి చూడండి, రైస్ మిల్ అయితే ఉన్నాం. ఎంత రైస్ మిల్లు మనకైతే లోడ్ అయితే వచ్చింది. లోడ్ వచ్చేసి మనకి చూడండి బిల్లు మనకి 4 ఊర్లు అయితే అన్లోడ్ అవుతుంది. కూతిపేరంబ, తల్లిపేరంబ, కెన్నూరు, కబ్లి ఈ 3 ఊర్లు అయితే కేరళలో అన్లోడ్ చేయాలి. మనం 20 టన్నులు రైస్ బ్యాగులు 945 వస్తాయి బ్యాగులు వచ్చేసి. ఇవి వచ్చేసి మనం అయితే లోడ్ అయితే అవుతుంది సాయంత్రానికి మనకి. ఇప్పుడే ఆ మిల్లు అయితే పెట్టుకున్నాం. మిల్లు పెట్టుకున్న తర్వాత అయితే మనోడు వెళ్ళేసి వచ్చేసి చికెన్ ఏంటి ఇది చికెన్ రైస్ అయితే తీసుకొచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రైస్ అయితే తీసుకొచ్చాడు. ఇదైతే తినేసి గబగబా లోడ్ చేసుకుని అయితే బయలుదేరేసేస్తాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన బండి అయితే ఇక్కడైతే పార్కింగ్లో పెట్టున్నాం. మనకి వాళ్ళు ఇంకా అమాలి అన్న వాళ్ళు అయితే రాలేదు. ఈ 4:30కి అయితే వస్తారంట వాళ్ళు. ఇప్పుడు దాకా లోడ్ చేసి లేట్గా అయితే వెళ్ళారంట. 4:30కి అయితే వస్తారంట వాళ్ళు. 4:30కి వచ్చాకైతే లోడింగ్ స్టార్ట్ చేస్తారంట. చూస్తున్నారు కదా రైస్ మిల్లు చూడండి, ధాన్యం అంతా స్టాక్ చేసి పెట్టినారు. ఇది వచ్చేసి రైస్ మిల్లు, వెంకటప్రసాద్ రైస్ మిల్ అనమాట. ఇక్కడ 800 దాకా లోడ్ అవుతాయి. ఇంకొక 100 వచ్చేసి పక్కన ఉంది ఇంకొక మిల్లు వెళ్ళది, ఈ మిల్లు వాళ్ళదే. అక్కడైతే ఇంకొక 100 అయితే లోడ్ అవుతాయి. మొత్తం 964 ఎన్ని అవుతాయి. మొత్తం 25 టన్నులు పాసింగ్ లోడ్ కదా మనకి. 12 టైరే కదా, 12 టైర్కి వచ్చేసి 25 టన్నులు పాసింగ్. చూస్తున్నారు కదా బండి వచ్చేసి ఇది. టైర్లు వరకు బాగుంటాయి అబ్బా, ఇబ్బంది లేకుండా మనకి. మళ్ళీ కూడా ఎప్పుడు అప్పట్లాగా ఎలా ఉందో చూడాలి దీన్ని. ఇంతకుముందు అయితే బాగుంది, ఇప్పుడు ఎలాగుందో చాలా రోజులైందిగా. కనీసం 10 months వరకు నేను రాలేదు డ్యూటీకి. చూస్తున్నారు కదా వీడియోస్లో మన ఆటోలు ఉన్నాయి కదా, అవి దోలు. మొత్తానికైతే మన బండికి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు అమాలి అన్న వారు వచ్చేసి. చూడండి ఫస్ట్ నెట్ అయితే వేస్తున్నారు. మన బండిలో వచ్చేసి 14 నెట్లు పడతాయి. మొత్తం వచ్చేసి 964 బ్యాగ్స్ అయితే వస్తాయి లోడింగ్. బ్యాగ్ వచ్చేసి 26 కేజీలు అయితే ఉంటుంది. మొత్తం వచ్చేసి 27 టన్నులు వస్తుంది. ఫస్ట్ నెట్కి వచ్చేసి 69 వస్తాయంట. లాస్ట్ నెట్ వచ్చేసి 2 తగ్గుతాయంట. అప్పుడు లెక్క అయితే వస్తుంది 964. చూస్తున్నారు కదా ఇక్కడైతే 550 బస్తాలు అయితే వేశారు. ఇంక ఇక్కడ ఇక్కడ తాడు కట్టుకొని వచ్చేసి పక్క మిల్లుకి అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్ళి అక్కడ కొర లోడ్ అయితే అక్కడ చేస్తారు. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ తాడు కట్టుకొని మళ్ళీ అక్కడ తాడు తీసుకొని మళ్ళీ మొత్తం అయితే పట్టాలు 3 పట్టాలు వేసుకొని కట్టుకోవాలి మనం లోడింగ్ అయిన తర్వాత. మొత్తానికి మన బండికి వచ్చేసి నైట్ అయితే 12 అయింది లోడ్ అయ్యి తలికి. లోడ్ అయ్యి పట్టాయని కట్టుకొని బయటకు వస్తలికి 1 గంట అయింది నైట్ అయితే. ఇంక అక్కడే పడుకొని ఉదయాన్నే అయితే మార్నింగ్ అయితే లేచి బయలుదేరి వచ్చాయి. గ్రీస్ అయితే కొట్టించుకుంటున్నాం. ఇంకా వంట సామాను అన్నీ తీసుకుని బయలుదేరేస్తాం కేరళకి. చూస్తున్నారు కదా ఇక్కడైతే గ్రీస్ కొట్టించుకుంటున్నాం. ఇంక ముందుకు వెళ్ళాక సరుకులు అవి తీసుకొని బయలుదేరేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన గ్రీస్ కొడుచుకునేటప్పుడు మాత్రం చాలా చూసుకుంటుండాలి, వాళ్ళు ఎలా కొడుతున్నారు లేదని. వాళ్ళు అలా పెట్టి తీసేస్తుంటారు, గ్రీస్ ఎక్కదప్పుడు. మనం అన్నీ చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా దగ్గరికి వచ్చి మరీ చూసుకోవాలి గ్రీస్ బయటకు వచ్చిందా లేదా అనేసి. చూడండి అలా గ్రీస్ కొడుచుకునేటప్పుడు మాత్రం